మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల మతం నిన్న ఏదైతే నిలవంగా దర్శనమిచ్చిందో నేత 29 రోజుల కఠిన ఉపవాస దీక్ష నిర్వహించుకుని నేడు రంజాన్ పండుగ బట్టి నిర్వహించుకుంటారు. దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు తమ ఈద్గాలను తమ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు. అంటే రంజాన్ వేడుకలు సిద్ధమైన ప్రస్తుతానికి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈద్గా మైదానంలో ఉన్నటువంటి ఈద్గాలు ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళు రంజాన్ వేడుక జరుపుకుంటున్నారు. వాళ్ళు అడిగి వచ్చింది మీరు చెప్పండి సార్, రంజాన్ ప్రాముఖ్యత అన్న మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా రంజాన్ నెల రోజులు ముస్లింలందరూ 100% 30 రోజులు ఒక్క పొద్దులు ఉండి నెల వంక షవ్వాల్ నెల వంక కనబడ్డంగా పొద్దుగాల పండుగ చేయడం ఆనవాయితీగా నడుస్తుంది. అదే విధంగా ఇక్కడ ఈద్గా మైదానంలో మహబూబాలు అందరూ వచ్చి నమాజ్ చదవడం జరిగింది. దీని తర్వాత శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ పెద్దలకు పూలు గిట్లా చల్లి ఫాతిహా చదివి ఎవరింటికి వాళ్ళు పోయి పండుగలు ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉదయం సాయంత్రం పూట నమాజ్ చేస్తుంది కదా, అంటే వాటి ముఖ్య ఉద్దేశం నమాజ్. రంజాన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజా, ఒక పొద్దు ఉండడం, తర్వాత జకాత్, తర్వాత ఫిత్రా. రోజా అనగానే పేదవాడి ఆకలి దప్పిక ఏ విధంగా ఉంటుందో ఉన్నవాడు తెలుసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం. దాని అనుగుణంగా ఆ ఆకలి దప్పిగా తెలిసినాక తోటి వారికి సహాయం చేయడమే జకాత్ యొక్క ధనంలో నుంచి 2.5% తీయాల్సిన అనవాయితీ. అంటే 29 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ముగించుకుని నేపథ్యంలో ఇది పండుగ చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు అసలు ముస్లిం సోదరులందరికీ? రంజాన్ అనగానే కంపల్సరీ 30 రోజులు ప్రతి ముస్లిం రోజా ఉండాల్సిందే. దానికి అర్థం ఏంటంటే ఆ పేదవాడి ఆకలి దప్పిక అతను కూడా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి జకాత్ అనేది ఒక నిర్ణయించడం జరిగింది. దాని మూలధనంలో పైసలు దాంట్లో మిగిలిన దాంట్లో 2.5% తీసి పండుగ ముందు పేదవాడికి ఇచ్చేసి తన పండుగకు రావాల్సింది, లేకపోతే పండుగ కూడా రావద్దు నమాజు. అంటే పేద ధనిక తేడా లేకుండా కూడా అంత మత సామరస్యతో మంచిగా అంటే భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుతున్నారు కదా, మీరు అంటే ప్రజలకు ఏం పిలుపునిస్తారు? ప్రజలందరూ రంజాన్ పండుగగా సుఖ సంతోషాలతో అందరు కలిసి మత ప్రాంత కుల మత భేదాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇది మతాలకు అతీతంగా అందరూ శుభప్రదంగా చేసుకునే పండుగ. గడిచిన కొన్ని వేల సంవత్సరాలుగా జరుపుకున్న ఇస్లాం పండుగ ఇది. ముస్లిం మతస్థులు ఎవరైతే 30 రోజులు కఠిన దీక్షతోటి ఒక్క పొద్దులు ఉపవాసాలు చేసి 11 నెలలు మేము కష్టపడి ఒక నెలలో పేదలకు అందరికీ సహకారాలు అందించుకుంటూ చేసుకునే చాలా ఉన్నతమైన పండుగ. ఒక మాటలో చెప్పాలంటే ముస్లిం మతస్థులకు అతిపెద్ద పండుగ. ఎందుకంటే మా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో నడవడానికి ఈ 30 రోజులు మేము ఎంతో కష్టపడి ప్రతి రోజులు 5 పూటలు నమాజ్ చేసి జకాత్ ఫిత్రా అని చెప్పేసి మాలో ఉన్న మా ఆస్తిలో 5వ వంతు 7వ వంతు ఎంతైనా ఎవరికి సాయనంత అంతా పేదలకు పంచి అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కోరుకునే పండుగనే ఈ రంజాన్ పండుగ. ఈ ప్రాంత ప్రజలకు అందరికీ శుభ సంతోషాలతో జరుపుకోవాలని మేము అందరం కలిసి చేసుకున్న పండుగ ఇది. అందరికీ మంచి శుభం జరగాలని కోరుకున్న పండుగ ఇది. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। आज सरज़मीन महबूबाबाद में ईदगाह बाज़ार में ईदगाह के अंदर नमाज ईद उल फित्र अदा की गई। बहुत खुशी के साथ, मसरतों के साथ, शादमानी के साथ सब भाइयों ने आपस में मिलकर खुशी के साथ नमाज ईद अदा की। इसलिए कि अल्लाह तबारक व तआला का फरमान है, कुल बिफ़ज़लिल्लाहि व बिरहमतिही फ़बिज़ालिका फ़लयफ़रहू, कि अपने रब के फ़ज़ल और उसकी रहमत के मिलने पर खूब खूब खुशियाँ मनाओ। और ईमान वाले मुसलमान जब खुश होते हैं तो खुशी का मायार ये होता है कि वो अल्लाह की बारगाह में सजदा शुक्र अदा करते हैं। और आज आलम इस्लाम के अंदर ईदगाहों पर मस्जिदों में जो नमाज ईद उल फित्र अदा की जा रही है वो अल्लाह का सजदा शुक्र अदा किया जा रहा है।
हर मुसलमान खुशियों में डूबा हुआ है, खुशी का इजहार कर रहे हैं और खुशी के साथ गले मिल रहे हैं। ये महबूबाबाद की एकता है कि महबूबाबाद में अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह सब मिलजुल कर रहते हैं और सब मिलजुल कर हर त्यौहार को खुशी के साथ मनाते हैं। अल्लाह की बारगाह में दुआ है जिस तरीके से हमने आज ईद उल फित्र मनाई है, इसी तरीके से हमें हर त्यौहार सही माना में मोहब्बत और अक़ीदतों के साथ मनाने की तौफ़ीक़ अता फरमाए। ईदगाह बाज़ार की जानिब से और ईदगाह कमेटी की जानिब से आलम इस्लाम को बहुत बहुत ईद मुबारक। ముస్లిం సోదరులంతా కూడా రంజాన్ పండుగ సిద్ధమయ్యారు. ఇటు మహబూబ్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకునే పరిస్థితి ఉంది.